నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అమ్మా. హలో. ఎస్ నమస్తే అమ్మా. సార్, నిన్న మీరు ప్రెస్ మీట్ చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిది. సో అవును. ఫస్ట్ ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటో ఒకసారి మాకు చెప్పండి. ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, మొత్తానికి ఒక సింగిల్ లైన్ లో చెప్పేది ఏంటంటే, ఆయన ఎన్ని చేసినా అసలు ఆ కనీసం మెజారిటీ రాకపోయినా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి. దాని మీద గట్టిగా వితండవాదం చేస్తున్నట్టుగానే అనిపించింది తప్ప వేరే ఆ ఉద్దేశం అయితే లేదు. ప్రజల కోసం పోరాడాలనే తపన లేదు. అండ్ మోర్ ఓవర్, అసెంబ్లీకి వెళ్తే అవమానం జరుగుతుందనేమో అనే భయంతో ముందుగానే ఓకే. వెళ్ళట్లేదు. దీనికి ఎక్కడ అవకాశం కల్పించారో అనే ఉద్దేశంతోనే వెళ్ళనట్టుగా అనిపిస్తుంది తప్ప ఏదో ప్రజల కోసం పోకలాడాలి, అది ఇది చేయాలని అయితే మాత్రం నాకేం అనిపించట్లేదు. అదే మొత్తానికి ప్రజల ఒక కోసం సింగిల్ లైన్ లో చెప్ప కేవలం ప్రతిపక్ష హోదా కోసమే ఆయన మొత్తం నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అంతే అంటారా? అంతే, అది క్లియర్. అది అంటే ప్రతిపక్ష హోదా కూడా కనీసం 10% లేకుండా ఎవ్వరు అని తెలిసి కూడా మళ్ళీ అదే వితండవాదం చేస్తూ ఆ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. కాకపోతే ఇంక వేరే ఏదేం లేదు. అది కూడా తన ఇంటి నుంచే, బయటికి ఎక్కడికో వచ్చి ఓకే ప్రెస్ మీట్ కాదు. అదే తాడేపల్లి ప్యాలెస్, అదే హౌస్, అదే కాన్ఫరెన్స్ రూమ్. సార్, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా సంబంధించింది చెప్తున్నాడు కదా సార్. సో నాకు మినిమం ఒక 40% ఓట్ బ్యాంక్ ఉంది. మినిమం ఇప్పుడు విపక్ష నేత అసెంబ్లీలో ఉమ్, టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు తప్ప ఏదైనా విపక్ష పార్టీ ఉందంటే అది మాదే. మాకు ఆ హక్కు ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది రాజ్యాంగంలో ఎక్కడ ఉమ్. రాయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దానికి మీరేమంటారు సార్? కొంతమంది ఏమంటున్నారంటే గతంలో 19 తర్వాత ఆ 23లో కూడా నలుగురు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదుగా జగన్మోహన్. ఆ మాట మీరు ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండకూడదని మీరు ఆ విధంగా మీరు వెళ్తున్నారు కదా అని ఒక పాయింట్ రైజ్ చేశారు. రెండు పాయింట్ ఏం రైజ్ అవును. చేశారంటే, చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ ఏమంటున్నారంటే ఇదే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని అన్నారు. అంటే ఉమ్. అక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఉండకూడదనే కదా మీ తాపత్రయం అని కొంతమంది అంటున్నారు. దానిపైన మీరేమంటారు సార్? ఇది అదే చెప్తున్నానండి. నిన్న ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఈ మొత్తం ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, ఈయన అసెంబ్లీకి వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే మళ్ళీ మాట్లాడుకునేలాగా, ఈయనకి ఎవరు ఆ ఆ, మళ్ళీ వెళ్తే నీరాజనాలు రాట్నాలు తీయరు కాబట్టి, అక్కడ ఎవరు పట్టించుకోరు కాబట్టి, ఆ ఉమ్, అవమాన భారంతో వెళ్లకుండా ఉండడం కోసమే మళ్ళీ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాడు ఆయన. అండ్ మోర్ ఓవర్, మీరు అన్నట్టు ఓకే. ముందు 28కి వచ్చింది 19లో టీడీపీ. తర్వాత ఉమ్, ఏం జరిగిందో తెలియదు. దాని మీద కూడా పెద్ద తెర వెనుక కథనాలు ఉన్నాయి. కావాలనే 23కే కుదించారు, ఇది కూడా ఒక రకమైన గ్యాంబ్లింగ్ ఏదో చేశారనే కూడా కొన్ని వార్తలైతే కొన్ని పత్రికలు ప్రచురించాయి దీని మీద. సో మొత్తం మీద మీరు అన్నట్టు ఇరవై ఓకే. మూడుకు వచ్చింది. 23కి వచ్చి మళ్ళీ మీరు మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఒక నలుగురు ఐదుగురు లాగేస్తే ఆ హోదా కూడా ఉండదు అన్నట్టుగా అవహేళన చేశారు. చాలా ఎద్దేవా చేసి మాట్లాడారు. సో మీరు ఓకే. అన్నట్టు అది పక్కన పెడదాం. ఇప్పుడు వై నాట్ 175 అన్నారు అంటే ఏంటి అర్థం? మొత్తం ఇతనే ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి, ప్రతిపక్షం అనేది ఉండకూడదు, మనల్ని ఎవడు ఉమ్, ప్రశ్నించకూడదు, ఎవరు అడ్డు చెప్పకూడదు, ఇష్టారాజ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ లోనే వై నాట్ 175 అన్నారు. సో మరి అదంతా చూసాం. వై నాట్ 175 అంటే ఆఖరికి 11 మిగిలిందని కూడా. అయితే ఇంత అవును. జరుగుతున్నా కూడా ఇప్పుడు సింపుల్, ప్రతిసారి అదే చెప్తున్నాను ఎగ్జాంపుల్. నేను మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు, కూర్చోమనలేదు, మంచినీరు ఉమ్, ఇవ్వలేదు, అవమానపరిచారు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఓకే. డే మిమ్మల్ని నేను మా ఇంటికి పిలిచాను. మీరు వస్తారా? మీరు మా ఇంటికి వచ్చి రాగల ధైర్యం మీకుందా? ఉండదు. ఎందుకంటే ముందు రోజు మీరు నన్ను ఉండదు. అవమానం చేశారు కాబట్టి నెక్స్ట్ డే మీరు నా ఇంటికి రావాలంటే అప్పుడేమంటారు? అమ్మో, వెళ్తే మళ్ళీ జగదేవ్ గారు నన్ను అవమానం చేస్తారన్న భయం ఉంటది కదా. సో ఆ అవును. భయంతోనే ఈ కాకమ్మ కబుర్లన్నీ చెప్తున్నారనమాట. ఏంటి, మాకు ఉమ్, విపక్షం మేమే ఉన్నాం కాబట్టి, ఇంకెవరు లేరు కాబట్టి ఇవ్వాలి మాకు అని. ఇవ్వాలి, మీకు ఇస్తారు, కాదనట్లేదు. కానీ కనీసం ఆ 10% ఏదైతే ఉందో టోటల్ అసెంబ్లీ సీట్లలో, అది ఉండాలనేది రాజ్యాంగం నిబంధన ఉంది. అది కూడా ఓకే. ఈ సోకాళ్ళు చాలా మంది మేధావులు, లాయర్లు, రాజ్యాంగ నిపుణులు చెప్పిన మాటే నేను చెప్తున్నాను.
అది ఓకే. ఒక ఆర్టికల్ గా కూడా ఫోటో తీసి పేపర్ లో ఇచ్చారు కూడా. ఈ సో అండ్ సో నిబంధన ప్రకారం ఇంతమంది ఉండాలి, కనీసం ఉంటేనే దానికి ప్రతిపక్ష హోదా అనేది లభిస్తుంది అని. సో ఓకే. అదేమీ లేకుండా మళ్ళీ వితండవాదం వాదిస్తే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వెళ్తే ఓకే. వాళ్ళకి ఏ స్థాయిలో గౌరవం దొక్కుతుందో వాళ్ళకి తెలుసు. అందుకనే భయపడుతున్నారు. ఎందుకు భయపడాలి? ఓకే. నిజంగా ఈయనకి ప్రమాణ స్వీకారం రోజు కూడా ఈయన అక్షరం ఆల్ఫాబెట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ వై ఉంది కాబట్టి ఆల్ఫాబెట్ ప్రకారం లాస్ట్ లో ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఈయన వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే సరే మాజీ ముఖ్యమంత్రిగా కాబట్టి ముందుగా వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయారు ఒక గంట లోపల. సో ఆ మాత్రం గౌరవం ఓకే. ఇచ్చారుగా. నిజంగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకుంటే కూటమి ప్రభుత్వం ఆ గౌరవం ఇచ్చేది కాదు కదా. ప్రమాణ స్వీకారం అవును. ఇచ్చారుగా. అలాగే ఇప్పుడు కూడా వెళ్ళి అయ్యా నాకు ఒక అవకాశం కల్పించండి, ప్రజల కోసమో లేదంటే మా పార్టీ కోసమో, మా పార్టీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల కోసమో మేము మాట్లాడతాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఈ 11 నియోజకవర్గాలకి కలిపి 10 నిమిషాలు వేసుకున్న ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాల్లో ఓ 2 గంటలు నాకు మాట్లాడే అవకాశం ఇస్తే ఓవరాల్ అసెంబ్లీ సమావేశాల్లో అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక పద్ధతి ఉంటది. అలా కాదంట. అవును. మొన్న ఎవరు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి 1 అవర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి యా. గారికి 45 మినిట్స్ ఇవ్వాలట. విన్నాం, విన్నాం. 45 మినిట్స్ ఎందుకు ఇస్తారండి? ఉమ్. అంటే ఏదో వితండవాదం. అంటే మేము ప్రజల్లో ఉన్నాము, వాళ్ళు ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అనే భయంతోనే ప్రెస్ మీట్లు ఏదో ఒకటి పెట్టడం, మాట్లాడడం, ఎలిగేషన్ మాట్లాడడం, కాంట్రవర్సీ మాట్లాడితే మరి కాస్త ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలోను శాటిలైట్ ఛానల్స్ లోను వేస్తారనే తాపత్రయంతో కక్కుర్తితో ఇలా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదు. ప్రజల పక్షాన ప్రజలకు జరిగే అన్యాయం ఉంటే వేలెత్తి చూపించే ఇది కూడా లేదు. వాళ్ళకి ఎంతసేపు రాజకీయం. వాళ్ళేంటి అంతే. మీరు వైనాట్ 175 అన్నారు. వైనాట్ 175 తో పాటు 30 ఏళ్ళు ఎస్. ఆయనే ఇప్పుడు నేను అదే ముఖ్యమంత్రిగా అడగబోతున్నా. ఉండాలని కలలుగన్నారు. లాస్ట్ 19 అప్పుడు కూడా అప్పుడు మీరు ఎలక్షన్ ప్రచారం అప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఒక ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒక మాట అన్నారు. సెకండ్ మాట ఏమన్నారంటే నెక్స్ట్ ఒక 30 ఏళ్ళ వరకు నేనే సీఎం గా కొనసాగాలని కోరుకుంటున్నారు అని అన్నారు. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో కనీసం ఒక 5 years వరకే ఉన్నారో దాని తర్వాత వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మెజారిటీ ఆఫ్ ది ప్రెస్ మీట్స్ లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే పోలీసులను హెచ్చరించడం ఒకటి, రెండు మీరు ఎక్కడున్న సప్త సముద్రాలు దాటైనా మిమ్మల్ని తీసుకొస్తామని ఇంకొకటి, మూడో పాయింట్ ఏంటంటే ఏదైతే 30 సంవత్సరాల వరకు నేనే ఉంటాను, గవర్నమెంట్ మాదే ఉంటది, అధికారంలో. మీరు మీరు భయపడొద్దు అని చెప్తున్నారు అందరికి. సో ఇక్కడ ఉమ్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చేది మీకు మంచి చేయడానికే వస్తాం. ఏదైతే మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని మొత్తం పరిష్కరించడానికి వస్తామని చెప్పాలే గాని ఏదైతే పోలీసుల్ని హెచ్చరించడం కానీ రివెంజ్ రాజకీయాల్లో కానీ. అంటే అదే చెప్తున్నానండి. గత 5 ఏళ్లలో ఏదైతే మాకు తిరిగి ఉండదు, మేమేం చేసినా చెల్లుతుంది, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఒక శాఖకు సంబంధించిన నిధులు ఇంకో శాఖకు మళ్లించడం, ఆ ఐఏఎస్లు కానీ లేదా ఐపీఎస్లు కానీ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం చాలా చూసాం. ఏదైతే ఒక్కొక్క శాఖకు సంబంధించి ఇంకో శాఖకి కేటాయించడము అంటే ఇష్టారాజ్యంగా ప్రభుత్వానికి ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ చాలా మంది, అంటే అందరూ అని అనట్లేదు, ఎక్కువ శాతం ఎంప్లాయీస్ ఈ ప్రభుత్వానికి విధేయుడిగా పనిచేయడం కోసం ప్రభుత్వం ఇచ్చే తాయిలాలో ప్రభుత్వం ఇచ్చే పదవుల కోసమో పాకులాడి ఆ విధంగా ప్రవర్తించడం మనం చూసాం. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు కూడా అధికారులు? వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల. ఒకవేళ ఎవరైనా వినకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ లో వాళ్ళు వేరే దగ్గర పంపించడము, సస్పెండ్ చేయడము, పనిష్మెంట్ చేయడం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారి పరిస్థితి ఏంటి? డీజీపీ స్థాయి అవ్వాల్సిన వ్యక్తి ఆ 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. ఆయన జీతం లేదు, విధి నిర్వహణ లేదు, ఎవరికి చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ఐపీఎస్ సమాఖ్యకి వెళ్ళినా కూడా వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడిగినా కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వం, మా ఇష్టం, మా ప్రభుత్వం. ఇట్లా ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వీళ్ళు ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అనమాట, ఒక మాయలోకి. మేమే 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం,
జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఓకే. లో అంటే ఇంకొక 8 నెలల్లో అధికార ఎలక్షన్స్ ఉన్నాయంటే మీటింగ్ పెట్టి వై నాట్ 175 అన్నాడు ఈయన. ఏ ధైర్యంతో అన్నాడు వై నాట్ 175 అని? ప్రతిపక్షమే లేని అధికార పక్షం కావాలని ఆశించాడు. పోనీ ఆశ ఉండొచ్చు, మనిషికి టార్గెట్ అవును. ఇవ్వచ్చు. బట్ ఆ సమావేశంలో అయినా ఆ యొక్క నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ, బాబు మన పథకాల వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, మన గురించి గుడ్గా అనుకుంటున్నారా, బ్యాడ్ గా అనుకుంటున్నారా, అసలు మళ్ళీ మనం వస్తే ఏంటి అని ఒక్కరినైనా ప్రశ్నించారు ఆయన? ఎవ్వరికి మైక్ ఇవ్వలే, ఎవ్వరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలే. అంటే రాజుగారు వస్తున్నారు, ఆయన మాట్లాడిందే వేదం.